ఈ వీడియోలోని మనము పూరక కోణాల త్రికోణమితి నిష్పత్తుల గురించి నేర్చుకుంటాము. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. అసలు పూరక కోణాలు అంటే ఏమిటి అంటే రెండు కోణాలు మొత్తం 90 డిగ్రీలు అయితే ఆ రెండు కోణాలను మనం పూరక కోణాలు అనవచ్చు. ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం ఉంది ఏబిసి అనేది. బి వద్ద మనకు లంబకోణం అనేది ఏర్పడింది అని మనకు తెలుసు. లంబకోణం అంటే ఎంత? 90 డిగ్రీలు. అయితే మనకేం తెలుసు? త్రిభుజంలోని అన్ని కోణాల మొత్తం అనేది 180 డిగ్రీలకు సమానం అవుతుంది అని మనకు తెలుసు. అయితే దీంట్లోని ఒక కోణం 90 డిగ్రీలు అయినప్పుడు మిగిలిన రెండు కోణాల మొత్తం ఎంత అవుతుంది? రెండు కోణాల మొత్తం కూడా 90 డిగ్రీలు అవుతుంది. అప్పుడు కోణం ఏను కోణం సీను కలిపితే మనకు 90 డిగ్రీలు అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ కోణం ఏను కోణం సీను మనం పూరక కోణాలు అనవచ్చు. అలాగే దీని నుంచి మనం కోణం సీను ఏమని రాసుకోవచ్చు? 90 మైనస్ ఏగా రాసుకోవచ్చు. అంటే 90 మైనస్ కోణం ఏగా రాసుకోవచ్చు. ఒకవేళ కోణం ఏ అనేది ఎక్స్ అనుకున్నాము అనుకోండి, అప్పుడు కోణం సి అనేది ఏమవుతుంది? 90 మైనస్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు మనం కోణం ఎక్స్ పరంగా చూసినట్లయితే బీసీ అనేది ఎదుటి భుజము అవుతుంది. అలాగే ఏబి అనేది ఏమవుతుంది? ఆసన్న భుజము అవుతుంది. మరియు ఏసీ అనేది కర్ణము అవుతుంది అని మనకు తెలుసు. ఇప్పుడు మనం కోణం ఎక్స్ పరంగా త్రికోణమితీయ నిష్పత్తులను కనుగొందాం. సైన్ ఎక్స్కు సూత్రం ఏమిటి? ఎదుటి భుజము బై కర్ణము. ఈ త్రిభుజంలోని మనకు ఎదుటి భుజము అంటే ఏమిటి? బీసీ. కర్ణము అంటే ఏసీ. కాబట్టి బీసీ బై ఏసీగా రాసుకోవచ్చు. మరి కాస్ ఎక్స్ ఏమవుతుంది? కాస్ ఎక్స్కు ఆసన్న భుజము బై కర్ణము అనేది సూత్రము. కాబట్టి ఆసన్న భుజము అంటే ఏమిటి? ఏబీ బై కర్ణము అంటే ఏసీ అవుతుంది. మరి టాన్ ఎక్స్ ఏమవుతుంది? ఎదుటి భుజము బై ఆసన్న భుజము కాబట్టి బీసీ బై ఏబీ అవుతుంది. అలాగే కొసికెంట్ ఎక్స్ ఏమవుతుంది? కొసికెంట్ ఎక్స్ అంటే ఏమిటి? సైన్ ఎక్స్ యొక్క గుణకార విలోమం కాబట్టి దీన్ని మనం ఏసీ బై బీసీగా రాసుకోవచ్చు. లేదు అంటే కర్ణము బై ఎదుటి భుజముగా ఆ విధంగా రాసుకున్నా సరే మనకు ఏసీ బై బీసీనే వస్తుంది. అలాగే సీకెంట్ ఎక్స్ అంటే ఏమిటి? కాస్ ఎక్స్ యొక్క గుణకార విలోమం కాబట్టి దీన్ని మనం ఏసీ బై ఏబీగా రాసుకోవచ్చు. అలాగే కాట్ ఎక్స్ ఏమవుతుంది? టాన్ ఎక్స్ యొక్క గుణకార విలోమం అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఏబీ బై బీసీగా రాసుకోవచ్చు. ఇవి కోణం ఎక్స్ పరంగా త్రికోణమితీయ నిష్పత్తులు. ఇప్పుడు మనం కోణం సి లేదా 90 మైనస్ ఎక్స్ పరంగా చూసినట్లయితే ఏబీ అనేది ఎదుటి భుజము అవుతుంది. అలాగే బీసీ అనేది ఆసన్న భుజము అవుతుంది. మరియు ఏసీ అనేది కర్ణము అవుతుంది. ఇప్పుడు మనం కోణం 90 మైనస్ ఎక్స్ పరంగా త్రికోణమితీయ నిష్పత్తులను ఒకసారి చూద్దాం. సైన్ 90 మైనస్ ఎక్స్ ఏమవుతుంది? సైన్ సూత్రం ఎదుటి భుజము బై కర్ణము అని మనకు తెలుసు. ఈ త్రిభుజం బట్టి మనకు ఏబి అనేది ఎదుటి భుజం అవుతుంది, ఏసీ అనేది కర్ణము అవుతుంది. మరి కాస్ 90 మైనస్ ఎక్స్ ఏమవుతుంది? ఆసన్న భుజము బై కర్ణము కాబట్టి బీసీ బై ఏసీ అవుతుంది. అలాగే టాన్ 90 మైనస్ ఎక్స్ ఏమవుతుంది? ఎదుటి భుజము బై ఆసన్న భుజము కాబట్టి ఏబీ బై బీసీ అవుతుంది. మరి కొసికెంట్ 90 మైనస్ ఎక్స్ ఏమవుతుంది? అంటే ఇది సైన్ 90 మైనస్ ఎక్స్కు గుణకార విలోమం అవుతుంది కాబట్టి దీన్ని మనం ఏసీ బై ఏబీగా రాసుకోవచ్చు. అలాగే సీకెంట్ 90 మైనస్ ఎక్స్ ఏమవుతుంది? ఇది కాస్ 90 మైనస్ ఎక్స్ యొక్క గుణకార విలోమం అవుతుంది కాబట్టి దీన్ని మనం ఏసీ బై బీసీగా రాసుకోవచ్చు. మరి కాట్ 90 మైనస్ ఎక్స్ ఏమవుతుంది? కాట్ 90 మైనస్ ఎక్స్ అంటే టాన్ 90 మైనస్ ఎక్స్ యొక్క గుణకార విలోమం అవుతుంది కాబట్టి దీన్ని మనం బీసీ బై ఏబీగా రాసుకోవచ్చు. కోణం ఎక్స్ పరంగా త్రికోణమితీయ నిష్పత్తులను ఇందాక మనం చూసాం కదా. ఈ రెండింటిని మనం గమనించినప్పుడు సైన్ ఎక్స్ని చూడండి, బీసీ బై ఏసీ వచ్చింది. మరి కాస్ 90 మైనస్ ఎక్స్ కూడా మనకు బీసీ బై ఏసీనే వచ్చింది. కాబట్టి మనము సైన్ ఎక్స్ అనేది కాస్ 90 మైనస్ ఎక్స్కు సమానం అవుతుంది అని చెప్పచ్చు. అలాగే కాస్ ఎక్స్ని చూడండి, ఏబీ బై బీసీ వచ్చింది. అలాగే మనకు సైన్ 90 మైనస్ ఎక్స్ కూడా ఏబీ బై ఏసీ వచ్చింది. అంటే మనం కాస్ ఎక్స్ అనేది సైన్ 90 మైనస్ ఎక్స్కు సమానం అవుతుంది అని చెప్పచ్చు. అలాగే టాన్ ఎక్స్ని చూడండి, బీసీ బై ఏబీ వచ్చింది.
అలాగే కాట్ 90 మైనస్ ఎక్స్ కూడా బీసీ బై ఏబీనే వచ్చింది. అంటే tan ఎక్స్ అనేది కాట్ 90 మైనస్ ఎక్స్కు సమానం అవుతుంది అని చెప్పచ్చు. అలాగే కాట్ ఎక్స్ అనేది ఏబీ బై బీసీ వచ్చింది. tan 90 మైనస్ ఎక్స్ కూడా ఏబీ బై బీసీనే వచ్చింది. కాబట్టి కాట్ ఎక్స్ అనేది tan 90 మైనస్ ఎక్స్కు సమానం అవుతుంది. అలాగే ఇక్కడ కొసికెంట్ ఎక్స్ అనేది ఏసీ బై బీసీ వచ్చింది. సీకెంట్ 90 మైనస్ ఎక్స్ అనేది కూడా ఏసీ బై బీసీనే వచ్చింది. కాబట్టి ఈ రెండు సమానము. అలాగే సీకెంట్ ఎక్స్ అనేది ఏసీ బై ఏబీ వచ్చింది మరియు కొసికెంట్ 90 మైనస్ ఎక్స్ అనేది ఏసీ బై ఏబీ వచ్చింది. కాబట్టి సీకెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కొసికెంట్ 90 మైనస్ ఎక్స్ అవుతుంది అని చెప్పచ్చు. అంటే సైన్ ఎక్స్ అనేది కాస్ ఎక్స్ యొక్క పూరక కోణమైన 90 మైనస్ ఎక్స్కు సమానమైంది. అలాగే కాస్ ఎక్స్ అనేది సైన్ ఎక్స్ యొక్క పూరక కోణమైన 90 మైనస్ ఎక్స్కు సమానమైంది. అలాగే tan మరియు కాట్, tan ఎక్స్ అనేది కాట్ 90 మైనస్ ఎక్స్కు సమానమైంది. కాట్ ఎక్స్ అనేది tan 90 మైనస్ ఎక్స్కు సమానమైంది. అలాగే కొసికెంట్ ఎక్స్ అనేది సీకెంట్ 90 మైనస్ ఎక్స్కు సమానమైంది. సీకెంట్ ఎక్స్ అనేది కొసికెంట్ 90 మైనస్ ఎక్స్కు సమానమైంది అని చెప్పచ్చు.